మరి ఏంటయ్యాది? లేదు మేడం, తప్పు మేడం. ఒకటి మేడం, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు వాళ్ళని? మేడం నా భార్య చనిపోయిన తర్వాత ఆస్తి ఉంది. రేపు వాళ్ళు, నేను చెప్తున్నాను కదా మేడం, చదివిస్తా, వాళ్ళు చదివేంత వరకు చదివిస్తా. నువ్వు చదివించడం ఏంటయ్యా? వాళ్ళకి లవర్లు ఉన్నారా? ఫోన్లు అయ్యి ఉన్నాయి. నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇవన్నీ చెప్తారు నీకు. అందుకని కట్ చేసిన వాళ్ళని, వాళ్ళ ఫోన్ లాక్కొని మొత్తం కట్ చేసిన. ఇప్పుడు మరి ఈ విషయం ఎందుకంటే ఇప్పుడు వచ్చి చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు చెయ్యేస్తున్నావు వీళ్ళని, ఈ విషయాలన్నీ చెప్తున్నారంటే వాళ్ళకే తెలియాలి మేడం. ఏంటి వాళ్ళకి తెలియాలి? ఏమ్మా ఇతని నుంచి మీకు ఏమేమి చెప్పండి. ఇప్పుడు ఇతని నుంచి అతని దగ్గర నుంచి మేము ఉండాలనుకోవట్లేదు మేడం. మేము అసలు తన దగ్గర ఉండాలనుకోవట్లేదు. తను మమ్మల్ని మానసికంగా, శారీరకంగా బాగా హింసిస్తున్నాడు. ఇప్పుడు ఇంతకు వాళ్ళ అమ్మగారు మీకు ఆస్తి రాసి ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? అంటే వాళ్ళకి ఏ ఏజ్ లో హ్యాండ్ ఓవర్ చేయాలి మీరు ఆస్తి? అసలు మేడం మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఆస్తులు వాళ్ళకి రాసి ఇవ్వని చెప్పింది మేడం. ఏమ్మా ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు మీ పెళ్లి అంటున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రాసిస్తే మేము వెళ్ళిపోతాము. తన దగ్గర అయితే ఉండాలనుకోవట్లేదు మేము. ఇప్పుడు మాకు ఇచ్చేస్తే మా బతుకు మేము బతుకుతాము. ఎక్కడ బతుకుతారమ్మా మీరు ఇద్దరు? ఎక్కడ బతుకుతారు? బయట వెళ్ళి ఎక్కడైనా హాస్టల్స్ లో ఎక్కడైనా ఉంటాం మేడం. ఆయన దగ్గర అయితే ఉంటాం మేడం మేము. ఇప్పుడు ఎందుకు వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు? సరే మేడం, వాళ్ళ ఇష్టం మేడం. ఏంటి వాళ్ళ ఇష్టం? వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆస్తి వాళ్ళకి రాసిస్తా, నా తిరిగి నేను వెళ్ళిపోతా. వాళ్ళ జోలికి నేను రాను, నా జోలికి వాళ్ళు రావద్దు.